ఏర్పడిన ప్రగతిశీల మహిళా సంఘం ఇప్పుడు జూన్ 22వ తేదీకి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి 50 సంవత్సరాలకు సంబంధించిన దాంట్లో ఈ ఉద్యమ గమనంలో ప్రగతిశీల మహిళా సంఘం చేసిన ప్రయాణంలో సాధించిన అనుభవాలు, అదేవిధంగా దాన్ని మొత్తం కూడా రివ్యూ చేసి సమీక్ష చేసుకొని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకునేందుకు, ఇప్పుడున్న సమాజాన్ని విశ్లేషించేందుకు మన అర్ధ శతాబ్ది వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ అర్ధ శతాబ్ది వార్షికోత్సవాలలో ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రయాణం చేసిన వాళ్ళలో అనేక మంది మొత్తం కూడా ఈ అసమానతల పునాదిని నిలబడిన ఈ వ్యవస్థ యొక్క మార్పు కోసం తమ యొక్క ప్రాణాలని ఉద్యమం కోసం ప్రగతిశీల మహిళా సంఘం అర్ధ శతాబ్ది వార్షికోత్సవాలను ఈరోజు రాష్ట్ర సందర్భంగా ఈరోజు విశాఖలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాకు సంబంధించిన కమిటీలందరూ కూడా 13 జిల్లాలకు సంబంధించిన నాయకులందరూ కూడా, రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు రాష్ట్ర సదస్సుకు హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ప్రగతిశీల మహిళా సంఘం ఈ 50 దశాబ్దాలుగా ఈరోజు ఏపీలో పనిచేయడం జరిగింది. మొత్తం కూడా పనిచేయడం జరిగింది. దీనికి సంబంధించిన మహిళలపై జరుగుతున్న అన్ని రకాల పీడనలకు వ్యతిరేకంగా, హింసకు వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా అనేక మహిళా చట్టాల అమలు కోసం మహిళా చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసింది. అదేవిధంగా మహిళలకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఏదైతే కొత్త నేర చట్టాలు ఏదైతే విచారణ చట్టాలు, ఆ చట్టాలనే మార్పు పేరు మీద ఈరోజు మహిళలకు సంబంధించిన హక్కులన్నింటినీ కూడా ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ పేరు మీద కానివ్వండి, అదేవిధంగా రకరకాల పేరు మీద ఈరోజు ప్రభుత్వం ఏదైతే తీసుకొని వస్తుందో ఈరోజు మహిళలు పోరాడి సాధించుకున్న చట్టాలని ఈరోజు పటిష్టంగా అమలు చేయకపోగా వాటన్నిటిని కూడా సాధించిన వాటిని కూడా ఎన్నిక తీసుకున్నది. ఇప్పుడు ఒక పోక్సోకి తప్ప మీద వేటికి కూడా ఈరోజు జ్యుడిషియల్ కస్టడీ లేకుండా పోయింది. కాబట్టి ఆడవాళ్ళ మీద జరుగుతున్న హింసని భరింపదగ్గ హింసగానే తప్ప శిక్షింపదగిన హింసగా కూడా ఈరోజు ప్రభుత్వం చూడటం లేదు. కాబట్టి జనాభాలో సగభాగం పైగా ఉన్న మహిళల్ని కూడా ఈరోజు పితృస్వామిక దృక్పథంతో ప్రభుత్వం అంతా కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక చట్టాలన్నింటినీ కూడా మార్చివేసింది. కాబట్టి మేము దీనికి వ్యతిరేకంగా మహిళలు ఏదైతే పోరాడి సాధించుకున్న హక్కులు ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవడం కోసం, ముందు కూడా కావాల్సిన వాటన్నిటి కూడా పోరాటం కోసము మేము పోరాట కర్తవ్యాలను రూపొందించుకునేందుకు ప్రగతిశీల మహిళా సంఘ రాష్ట్ర సదస్సుని అర్ధ శతాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో మేము మొత్తం కూడా ఉద్యమ కర్తవ్యాలను రూపొందించుకుని భవిష్యత్తులో కూడా